గుడ్ మార్నింగ్ పిల్లలు. నిన్న మనం ఏ పాఠం నేర్చుకున్నాం? ఉంగరం. సో ఉంగరంలోని బిట్స్ చెప్పాను. మీకేం చెప్పాను? రీడింగ్ చేయమని చెప్పాను. అలాగే మీ పేరెంట్స్తో డిక్టేట్ చేసుకోండి అని చెప్పాను. ఎంతమంది డిక్టేషన్ చేసుకున్నారు? ఎంతమంది కరెక్ట్ రాశారు ఆన్సర్స్? ఓకేమా. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్. పేజ్ నెంబర్ 34. ఓకే, మనము నిన్న ఇక్కడ దాకా చెప్పుకున్నాం కదా. సో మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఈ పదాలు ఒకసారి రీడింగ్ చేద్దాం. ఓకే, తరం, కరం, ఉంగరం, తగరం, బలగం, తరంగం, గరం, ఉరగం, రంగం, గంప, గంట, రంగ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింది పదాలు చదవండి. బంక, గజం, తలం, బలం, గతం, గరం, ఆగం, జరం, రజతం, ఉంగరం, బంజర, ఉరగం, కటకట, గజగజ, లబలబ, గబగబ. ఓకే, సో ఇవి మన బిట్స్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఏముంది. రాయండి ఉంది. ఏముంది? రాయండి. సో ఇక్కడ మొత్తం మనం ఏం చేయాలి? రాయాలి. ఓకేనా. కింది చుక్కలు కలుపుతూ అక్షరాలు రాయండి, కలిపి చదవండి. సో ఫస్ట్ ఏముంది? గరం, గరం, ఉంగరం, ఉంగరం, రజతం, రజతం. సో రాద్దాం. ఎలా రాయాలి? నీట్గా రాయాలి. గరం, గరం, రజతం. ఓకే, ఐ హోప్ స్టూడెంట్స్ మీకు ఏమవుతుందంటే సరిగా కనిపించట్లేదు కదా ఇది నేను రాసింది. ఎందుకంటే ఈరోజు నేను క్లాసులు ఇంట్లో నుండి చెప్తున్నాను. ట్యూబ్లైట్ కింద కూర్చున్నాను కాబట్టి కనిపించట్లేదు ఇది. ఓకేనా. సో మీరు ఏం చేయండి, నీట్గా రాయండి. ఓకేనా. సో ఇవన్నీ ఎలా రాయాలి? వీళ్ళు ఎలా అయితే డాట్స్ ఇచ్చారో మీరు అలా రాయాలి. ఓకే, సో ఇది మన ఫస్ట్ బిట్. నెక్స్ట్ కింది పదాలు గీతల్లో అందంగా రాయండి. సో ఏమేమి ఉన్నాయి పదాలు చూద్దాం. ఉంగరం, బలగం, ఆటంకం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? వీటిని రాద్దాం. వెయిట్ మా. చూడండి పిల్లలు, నేను బ్లాక్ పెన్తో రాస్తున్నా. ఎందుకంటే నేను రాసేది వీడియోలో సరిగా రావట్లేదు, పెన్సిల్ కనబడట్లేదు. అందుకే నేను బ్లాక్ పెన్తో రాస్తున్నా. మీరేం చేయాలి? పెన్సిల్ దగ్గరే రాయాలి, పెన్తో అస్సలు రాయొద్దు. ఓకేనా. ఉంగరం, బలగం, ఆటంకం. ఓకే, మళ్ళీ రాద్దాం. ఓకే, నీట్గా రాయాలి. ఇలా మీరు రాసేయాలి. ఓకేనా.
కింది అక్షరాలు కలిపి చదవండి రాయండి. సో ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చారు, ఇక్కడ ఒక అక్షరం ఉంది, అలాగే ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవేం చేయాలి? కలిపి చదవాలి, రాయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఒక్కొక్కటి చూద్దాం. గా ఉంది, ఇక్కడ ఏముంది? తం రం జం. ఏమవుతుంది? గతం, గరం, గజం. రాద్దాం. గతం, గరం, గజం. ఓకే, సో ఇది చూద్దాం. బ లం ఏమవుతుంది? బలం. బ కం, బకం. బ ల గం, బలగం. ఓకే, ఇక్కడ చూద్దాం. జ త ఏమవుతుంది? జత. జ ల గ, జలగ. జ ల జ. ఓకేనా? సో ఇదొక్కటి మీరు రాస్తారా? ఎలా రాయాలి? రకం, రకం. రజతం, రజతం. రజం, రజం. ఓకే, సో ఇది అక్షరాలు కలిపి చదవండి, రాయండి. సో ఇదొక్కటి ఇంటి దగ్గర రాసేయండి. ఓకే, సో టర్న్ యువర్ పేజ్. ఇక్కడ చూద్దాం ఏముంది. వాక్యాలలోని బొమ్మల పేర్లు చెప్పండి, గీతల మధ్య బొమ్మ పేరు అందంగా రాయండి. సో ఇక్కడ ఏం చేశారు అంటే ఒక బొమ్మ ఇచ్చారు, మనకి ఏముంది? ఒక వాక్యం ఉంది, మధ్యలో బొమ్మ ఉంది. ఇక్కడ కింద చూడండి, ఆ బొమ్మ ప్లేస్లో ఖాళీగా ఉంది, అంటే ఆ బొమ్మని గుర్తించి మనం ఏం రాయాలి? ఆ బొమ్మ పేరు రాయాలి. ఓకేనా? చూద్దాం ఏముంది. తాత వేలికి ఏంటిది? ఉంగరం ఉంది. తాత వేలికి ఏముంది? ఉంగరం ఉంది. గుడి ఏంటిది? గంట. ఓకే, ఇదేంటి? తల అనగా శిరస్సు. ఏంటిది? తల. ఓకేనా? ఇలా ఏ బొమ్మ ఇచ్చినా సరే దాన్ని గుర్తుపట్టి ఏం చేయాలి? మీరు పదాలలో రాయాలి. ఇక్కడ చూడండి అమ్మా, గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. సో ఇక్కడ ఏం చేశారు అంటే ఒక బాక్స్ ఇచ్చారు, అవునా? సో ఈ బాక్స్లో ఏమేం అక్షరాలు ఉన్నాయి? త, కం, ఉం, బ, జ, గ, ల, ర, రం కదా. ఇప్పుడు ఈ అక్షరాలతో మనం ఏం చేయాలి అంటే పదాలు రాయాలి. ఆల్రెడీ ఒకటి ఏం రాసిండ్రు? బకం. నేను ఏం చెప్పాను? బకం అంటే కొంగ. సో అలాగే ఇప్పుడు మనం కొన్ని పదాలు రాద్దాం. చెప్పండి ఏమేమి వస్తాయి? తబలా, తబలా, కంజరా, ఇంకా ఏముంది? ఉంగరం, ఇంకా లత. లతనే రివర్స్ చేయండి, ఏమొస్తుంది? తల. గరం, అవునా? ఇంకా ఏమొస్తున్నాయి చెప్పండి అమ్మా. గజ గజ వస్తుంది కదా. ఇంకా గబ గబ, ఇంకా ఏమొస్తుంది? తరం.
ఓకేనా? సో ఇవి మన గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి. ఏమేం రాసాం? బకం, తబల, కంజర, ఉంగరం, లత, తల, గరం, గజగజ, గబగబ, తరం. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు అయిపోయింది. ఇక్కడ సృజనాత్మకత. సో ఏం చేయాలి ఇక్కడ అంటే బొమ్మను చూడండి, మీరు గీయండి, రంగులు వేసి దాని పేరు రాయండి. ఏం బొమ్మ ఇది చూడండి, ఏంటిది? ఉంగరం. సో ఇక్కడ ఏం రాద్దాం? ఉంగరం రాసాం కదా. సో ఈ బొమ్మని చూసి మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే గీయాలి. గీసిన తర్వాత మీకు ఇష్టం వచ్చిన కలర్ వేసుకోండి. మీ ఉంగరం కాబట్టి మీకు ఇష్టం వచ్చిన రంగు వేయండి. ఓకేనా? ఇది మన ఉంగరం గేయం. సో మీరు ఏం చేయాలి? ఈరోజు ఉంగరం గేయాన్ని రీడింగ్ చేయాలి. అలాగే ఇది గీసి ఇవన్నీ బిట్స్ ఏం చేయాలి అంటే రాయాలి. ఓకేనా? సో దేంతో రాస్తారు మీరంతా? బ్లాక్ పెన్తో రాస్తారా? పెన్సిల్. ఓకేనా? పెన్సిల్తో రాయాలి. నేనంటే మీకు వీడియోలో కనిపించట్లేదు పెన్సిల్ కాబట్టి నేను బ్లాక్ పెన్తో రాశాను. ఓకే, డోంట్ యూస్ పెన్ మా, ఓన్లీ యూస్ పెన్సిల్స్. ఓకే, దీస్ అవర్ క్లాస్ స్టూడెంట్స్. బాయ్.